ఇంకో 5 ఏళ్ళు ఇది మన్నాడంటే నీళ్ళేం కర్మ నెత్తురు కూడా తాపిస్తాను ఆయన. ఇంకో 5 ఏళ్ళు మన్నాడంటే ఇప్పటికి అందరూ చెప్పినారు కదా, కాళనాయక్ అన్న చెప్పా ఏం చట్టము ఏం కథ అని. ఇంకా దాంట్లో నాకు ఇంకో డౌట్, ఆయన లాయరే ఈయన లాయరే, వీళ్ళు చెప్పాలి, మనకు పెద్ద లా తెలియదు కానీ ఏదో పత్రాలు కూడా వాళ్ళే పెట్టుకుంటారు, ఒరిజినల్ పత్రాలు వాళ్ళే పెట్టుకొని మనకి ఇస్తారు. మన ఆస్తి పత్రాలు మన దగ్గర ఉండవంటమ్మా తల్లి. చూడండి మీరే ఇంట్లో ఆడవాళ్ళు మహాలక్ష్మి అమ్మయో అక్కయో మీరే చూసుకోండి, ఏం పత్రాలు మన ఇంట్లో ఉండకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారంట. ఇది ఏం విచిత్రము, ఇది ఏం కథ నీకు అదేంది. ఇప్పుడు పాంప్లెట్ కొడితే మన డబ్బులతో మనం కొట్టించుకున్నాం కనుక మనం దాని మీద మన ఫోటో వేసుకుంటాం అభ్యర్థులు పాడవాలి. ఈ పత్రాలు ఆస్తి పత్రాల మీద కూడా వాళ్ళ ఫోటోలే వేసుకుంటున్నారు. మీరు చూసినారో లేదో నాకేం అర్థం కాలే. మళ్ళా మొన్నెవరో మన కార్యకర్త ఒక ఆయన కింద పడినాడు, పాపం చెయ్యి ఇరిగింది అని చెప్పి వచ్చి కలిసి అన్నారు. నేను ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్, పొద్దున్న ఏమైనా జగన్ అన్న ఫోటో చూసినాడు స్వామి, నీకు ఏమైపోయింది పాపం ఇట్లుంది కథ. వీళ్ళు చేస్తా ఉండే అన్యాయాలు, వీళ్ళు చేస్తా ఉండే దుర్మార్గాలు ఇట్లున్నాయి కనుక ఈ 5 ఏళ్ళు మనం పడతా ఉండే కష్టం మీరు చూసినారు, కళ్ళారా అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం చేసుకున్న దానికి మనం అనుభవిస్తున్నాం కనుక ఇంకొకసారి పడితే, ఇందాక ఆయన చెప్పినట్లు 20 మార్కులు పాప మా పిల్లకి రాకుండా 19 పెట్టినారు చూడు, రాజధాని లేకుండా చేసినారు అని చెప్పని. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ 29 రాష్ట్రాలు అనుకుంటా జమ్మూ కాశ్మీర్ కలుపుకుంటే దాన్ని నీకు రాష్ట్రం అనేది లేకుండా చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు రాజధాని లేకుండా చేసినారు కదా, అప్పుడు రాష్ట్రం అనేది కూడా ఉండదు నీకు. తర్వాత పోయి 20 మార్కులు కాదు ఏడే అయిపో 1 మార్కే నీకు వచ్చేది, పాపకు కూడా 1 మార్కే వస్తారు చూడు నీకు. నెక్స్ట్ ఏమవుతుంది అనేది తెలియదు మనకి. ఇప్పుడు మనం చేసుకోవాల్సిందేది వీళ్ళు చేసిన ఈ అరాచకత్వాల్ని, వీళ్ళ విరుద్ధమైన విధానాల్ని ఎవరన్నా ఒక్క వర్గం అన్నా, ఎవరన్నా నా పాపిష్టి కళ్ళతో ఒక్కరినన్నా సంతోషంగా చూస్తాం స్వామి అనుకుంటే ఆయన పాసేయాలి. ఎవరు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు లేరు. ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారా, నువ్వు కూడా సంతోషంగా లేవు, నాకు అర్థమైంది. కూర్చో అయినో నువ్వు రేపు చెయ్యే కాదు, ఇంకొకటి కాలు కూడా ఎత్తేటట్లు కూర్చోసాను. ఇట్స్ ఓకే నాకు అట్లే ఉంది. నా ఏం చేయమంటావు చెప్పి. ఇట్స్ ఓకే. మే 13 కోసమే అందరం కూడా కూర్చో ఈ ప్రభుత్వం చేసేదే అది ఒకటే పని. పాపం ఏం చేయరు వాళ్ళు. అంటే నడసాలు పెట్టాలన్నా, ఏం ఎత్తాలన్నా, కాగెత్తాలన్నా ఏ దానికి ఎత్తుకోలేదు. శుద్ధిమెత్తంగా నొక్కే బట్టలు కూడా నొక్కి సావట్లేదంటే ఇంకేం చేయలేదు. ఏం చేస్తుంది ఎప్పుడు పాపం అట్లా అయిపోయినారు వాళ్ళు. సో ఇంత కష్టాన్ని 5 ఏళ్ళు భరించుకున్నాం. ఇప్పుడన్నా మనలో ఒక మార్పు రావాలి. మనకంటూ ఒక దిశ, మన రాష్ట్రానికంటూ ఒక భవిష్యత్తు ఉండాలా అంటే మనం గద్దెను ఎక్కించుకోవాల్సిందే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు ఒక విజనరీ. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని, ఐటీని కంట్రోల్ చేసి ఇంత అభివృద్ధి తీసుకురాగలిగిన వ్యక్తిని ఈరోజు కూర్చోబెట్టుకోలేకపోతే ఇంకెప్పటికీ మనకంటూ రాష్ట్రం అనేది ఉండదు, మనకంటూ ఊర్లు ఇడసాల్సిందే. ఇప్పటికే చెప్పినారు కదా, దగ్గరలో ఉండే పక్కన ఉండే బెంగళూరులోకి పోతున్నాము, అటుపక్క ఉండే ఏదైనా వేరే ఊర్లకు పోతున్నాము అని, ఇంకేదైనా వేరే దేశాలకు పోవాల్సిన తరిమి కొట్టిస్తారు మనకు కావలసిన